Hello students, my name is Srinivas Reddy. Welcome to our YouTube channel Kanala Maths. Today our topic permutations and combinations. If J means one question asked from this chapter, that means 4 marks. First one, permutation. What is the definition of permutation? Permutation is an arrangement. Permutation is an arrangement. For example, n objects are arranged in odd places so we write n p r. n means number of objects arranged in r places. దీనికి మీనింగ్ ఏంటంటే ఎన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ ఆబ్జెక్ట్స్ని మనం అరేంజ్ చేయాలి ఆర్ ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టూడెంట్స్ ఉన్నారు ఇన్ క్లాస్, వాళ్ళకి ఒక 20 బెంచెస్ ఇచ్చాం. ఆ 20 బెంచెస్లో మనం అరేంజ్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీన్స్ 50 స్టూడెంట్స్. ప్లేసెస్ మీన్స్ 20 బెంచెస్. సో we write to 50p20. ఓకే, ఈ పర్ముటేషన్స్ లో 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎడిషన్ ప్రిన్సిపల్, అనదర్ వన్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. We observed what is the definition of addition principle. If an operation can be performed in m different ways or another operation in n different ways, then either of these two operations can be performed in m plus n ways. దీని మీనింగ్ ఏంటంటే ఒక ఆపరేషన్ అంటే ఒక వర్క్ అనేది మనం చేయాలా, ఒక వర్క్ అనేది మనం 2 వేస్లో చేయొచ్చు అంట. ఆ 2 వేస్లో కూడా వన్ వే వచ్చేసి m డిఫరెంట్ వేస్, ఇంకొక వే వచ్చేసి n డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అంట. ఓవరాల్గా మనం చేయాలనుకున్న ఆపరేషన్ని ఎలా చేయొచ్చు అంటే m ప్లస్ n వేస్లో చేయొచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైదరాబాద్ ఇక్కడ ఉంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాల. ఎలా వెళ్ళొచ్చు? రోడ్ వేస్లో అయితేనేమో, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి రోడ్ వేస్లో అయితేనేమో 4 వేస్లో వెళ్ళొచ్చు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్కి హైదరాబాద్కి మనకి పడవ ప్రయాణం లేదు, రోడ్డు మీద రావాలా లేదంటే ఫ్లైట్లో రావాలా. ఫ్లైట్లో వచ్చేసి మనం వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో 3 వేస్లో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 వేస్లో వెళ్ళొచ్చు అనుకుందాం. 3 వేస్లో వెళ్ళొచ్చు అనుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వైజాగ్ నుంచి హైదరాబాద్కి రోడ్డు వేస్లో అయితే 4 వేస్లో వెళ్ళొచ్చు రోడ్డు మీద. అదే ఫ్లైట్లో అయితే 3 వేస్లో వెళ్ళొచ్చు. ఓవరాల్గా వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి మనకి ఎన్ని వేస్లో వెళ్ళొచ్చు? 4 వేస్ ఆర్ 3 వేస్. దట్ మీన్స్ 4 + 3 by using addition principle. So 4 + 3 is 7 ways. అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మనకి ఎన్ని వేస్? 7 వేస్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ ద addition principle. Next one, very very important, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏం చూస్తుందంటే
if an operation can be performed in m different ways and another operation in n different ways, then either of these two operations can be performed mn ways. దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక కంపల్సరీగా ఒక వర్క్ చేయాలా. ఒక వర్క్ చేయడానికి మనము ఆ వర్క్ చేయడానికి టూ ఆపరేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటి m డిఫరెంట్ వేస్, నెక్స్ట్ వన్ ఈస్ n డిఫరెంట్ వేస్. ఓకే, అయితే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ చేయడానికి ఈ మధ్యలో మనకి m డిఫరెంట్ వేస్, n డిఫరెంట్ వేస్ వచ్చినాయి. వాటిని మల్టిప్లికేషన్ చేయాలా అంటే మస్ట్ షుడ్ బి మనం చేయాలనుకున్న వర్క్ చేసే లోపు మనం ఏదైతే ఆపరేషన్స్ చేస్తామో అవన్నిటిని మల్టిప్లికేషన్ చేయాలా అంటే మస్ట్ షుడ్ బి వర్క్ చేయాలా. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ టు చెన్నై, కాకినాడ టు చెన్నై వెళ్ళాల. కాకినాడ నుంచి చెన్నై వెళ్ళడానికి మనకి ఏ వేస్ ఉన్నాయంటే కాకినాడ నుంచి మనం ఫస్ట్ ఎక్కడికి రావాలా, విజయవాడ రావాలా. విజయవాడ రావాలా. ఈ విజయవాడ నుంచి మనం చెన్నై వెళ్ళొచ్చు. కాకినాడ నుంచి విజయవాడ రావడానికి మనకి రోడ్ వేస్ ఒక 5 వేస్ ఉన్నాయి అనుకుందాం. 5 వేస్ ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైను లేదంటే బస్సు ఏదైనా, దట్ మీన్స్ రోడ్డు లేదంటే ట్రైను లేదంటే ఫ్లైట్, ఇలా ఎగ్జాంపుల్ ఎదురు తీసుకున్నాం. ఇక్కడ ఒక 6 వేస్ ఉన్నాయి అనుకుందాం. 6 వేస్ ఉన్నాయి అంటే కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళావు అంటే ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలా. ఇప్పుడు కాకినాడ నుంచి విజయవాడకి వెళ్ళడానికి మధ్య మనకు వర్క్ 5 వేస్ లో జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి మనకి 6 వేస్ లో జరుగుతుంది. ఓవరాల్ గా కంప్లీట్ గా కాకినాడ టు చెన్నై వెళ్ళడానికి ఈ మార్గం మధ్యలో అంటే ఈ రోడ్డు మధ్యలో ఈ మనకి ఎన్ని ఆపరేషన్స్ వచ్చినాయి, 5 వేస్ 6 వేస్. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలా అంటే ఓవరాల్ గా కాకినాడ టు చెన్నై వెళ్ళడానికి మనకి ఎన్ని వేస్ వస్తున్నాయి, 5 into 6 ఈక్వల్ టు 30 వేస్. 30 వేస్ లో వెళ్తాం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ లో ఓవర్ ఆర్ అని వస్తే ఎడిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలా. ఏవైనా 2 ఆపరేషన్స్ మధ్యలో అండ్ అనే వర్డ్ వస్తే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలా. 2 ఆపరేషన్స్ మధ్యలో ఓవర్ ఆర్ అని వస్తేనేమో ఎడిషన్, 2 ఆపరేషన్స్ మధ్యలో అండ్ అనే వర్డ్ వస్తే మాత్రం మనం ఏం యూజ్ చేయాలా, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలా. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ. Like and subscribe our channel Kanala Maths. Okay, thank you.